హాయ్ ఫ్రెండ్స్, అవాజు ఈరోజు మనం ఈ వీడియోలో స్టాక్ మార్కెట్ బేసిక్ టెర్మినాలజీలో భాగంగా పుట్ ఆప్షన్ అనే టెర్మినాలజీ గురించి క్లియర్ కట్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇక పుట్ ఆప్షన్కి సంబంధించిన డెఫినేషన్ చూస్తే కనుక అన్ ఆప్షన్ దట్ ఈస్ గివెన్ టు ఇన్వెస్టర్ ద రైట్ టు సెల్ ఏ పర్టికులర్ స్టాక్స్ ఎట్ ఏ started price within a specified time period. Put option is purchased by those who believe that particular stock price is going to fall down than the stated price. ఇక్కడ చూడండి, పుట్ ఆప్షన్కి సంబంధించి మనము తెలుగు డెఫినేషన్ చూస్తే కనుక నిర్దిష్ట కాల వ్యవధిలో పేర్కొన్న ధరకు నిర్దిష్ట స్టాక్ను విక్రయించే హక్కు పెట్టుబడిదారుకి ఇవ్వబడిన ఎంపిక. నిర్దిష్ట స్టాక్ ధర పేర్కొన్న ధర కంటే తగ్గుతుందని నమ్మేవారు పుట్ ఎంపుకొని కొనుగోలు చేస్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ప్రాక్టికల్గా ఇక్కడ పుట్ ఆప్షన్ గురించి మాట్లాడుకుంటే కనుక ఆప్షన్ ట్రేడింగ్ చేసేవారు ఎవరైనా సరే ఒకవేళ అతడు ఇండెక్స్ని చూసినప్పుడు ఆ ఇండెక్స్ పడిపోతుందని భావిస్తే ఈ పుట్ ఆప్షన్ని బై చేసే ప్రయత్నం చేస్తాడు. అంటే సపోజ్ ఎగ్జాంపుల్గా నిఫ్టీ 50ని ఒక పర్సన్ చూసిండు, ఇండెక్స్లో నిఫ్టీ 50 18,100 దగ్గర ఉంది. అయితే అతనికి మార్కెట్ ఇక్కడ నుంచి తగ్గుతుందని భావిస్తే అతడు ఈ నిఫ్టీ 50లో ఆప్షన్స్లో తనకి నచ్చిన ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని పుట్ ఆప్షన్ని బేస్ చేసుకొని బై చేస్తే కనుక అతను అనుకున్నట్టే మార్కెట్ కనుక 18,100 నుంచి కిందికి వస్తే అతనికి ప్రాఫిట్ అనేది వస్తుంది, లేదా అతను అనుకున్న డైరెక్షన్కి వ్యతిరేకంగా వెళ్తే లాస్ అనేది వస్తుంది. సో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైందని నేను భావిస్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మట్టుకు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, వందే మాతరం.